నిన్ననే చూసాం. ఎవరో ఒక మహిళామణి గారు మేఘానో ఎవరో అమ్మాయి వచ్చి ఇజ్రాయెల్ వాళ్ళని ఇది ఇజ్రాయెల్ని వ్యతిరేకిస్తా పాలస్తీనాన్ని సమర్థించుకురావడం. కానీ ఈ పాలస్తీనా దరిద్రులు ఎలా ఉంటారు అనడానికి సాక్ష్యం ఇది. అమెరికాలో యూదుల మీద మరో దాడి జరిగింది. ఇటీవల రాజధాని వాషింగ్టన్లో ఇద్దరు ఇజ్రాయెలీ దౌత్యవేత్తల హత్యఘట్ట మరొక ముందు ఆదివారం కొలరాడోలోని బోల్టర్ కౌంటీలో దారుణం చోటు చేసుకుంది. హమాచర్లోని బందీలకు సంఘీభావం తెలుపుతున్న యూదుల మీద ఒక వ్యక్తి మండే స్వభావం ఉన్న ద్రావణాలు ఉన్న సీసాలను విసిరాడు. ఈ ఘటనలో 8 మందికి గాయాలైన. మైదానంలోని గడ్డికి మంటలు అంటుకుని ఆ ప్రాంతంలో దట్టంగా పొగ వ్యాపించింది. కొందరు వ్యక్తుల మీద ద్రావణం పడి శరీర భాగాలకి నిప్పంటుకుంది. అనుమానితుడు మహమ్మద్ సాబ్రీ సోలిమన్ని పోలీసులు అదుపులో తీసుకున్నారు. చొక్కా లేకుండా ఉన్న ఓ వ్యక్తి మండే స్వభావంగా ద్రావణాన్ని సీసాల్లో నింపి తీసుకొచ్చి పాలస్తీనా ప్రజలకు విముక్తి కల్పించాలని నినాదాలు చేస్తూ సీసాలను విసిరాడని ప్రత్యక్ష సాక్షులు కొందరు తెలిపారు. దీన్ని ఉగ్రవాద చర్యగా భావిస్తూ దర్యాప్తు చేస్తున్నట్టు FBI తెలిపింది. తర్వాత మళ్ళీ మామూలుగా పెట్టేస్తారు.